ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ తెలుగు యువత చేయతలబెట్టిన నిశ్శబ్ద నిరసన కార్యక్రమం మీద స్వార్థం చూపు ఉంది అని పెద్దలు ముందే హెచ్చరించారు. అనుకున్నట్టుగానే స్వార్థం తన పంజా విసిరింది. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. రాజకీయాలు పైకి కనిపించినంత తేటగా ఉండవు, అందులో చెప్పలేనంత గందరగోళం ఉంటది. ముందు అందరికీ అర్థం కాదు రాజకీయం, అర్థమైన వాళ్ళు భరించలేరు. కాంప్రమైజ్ అయి పొల్యూట్ అయినోళ్లే ఎదుగుతారు. నిజాయితీగా నిలబడ్డోళ్లు పోరాటం చేస్తూనే ఉండాలి, లేదా జయప్రకాష్ నారాయణ లాగా అలిసిపోయి పక్కకు తప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమిస్తుంది అన్నప్పుడు గొప్పగా అనిపించింది. మంచి కార్యక్రమం జరుగుతుంది, ప్రశాంతంగా జరగాలి. ఆంధ్ర యువత ఆకాంక్ష కేంద్రానికి తెలియాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అనిపించింది. కానీ పెద్దలు చేస్తున్న హెచ్చరికలను బట్టి మనసులో అనుమానమే, అంతా సాఫీగా జరుగుతుందా అని. జల్లికట్టు ఉద్యమం సక్సెస్ అయింది అంటే కారణం ముందుగా యూత్ ప్లాన్ చేసుకోలా, అలా ఫామ్ అయింది. 10 మంది కలుస్తూ ఆ ఉద్యమం పెద్దదైంది, విజయం సాధించింది. అంటే మిగతా రాజకీయ పార్టీలకు గాని గవర్నమెంట్ గాని ఆప్షన్ లేదు, ఇలా జరుగుతుంది అని అంచనా వేయలేకపోయారు. అది కలిసి వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ సైలెంట్ ప్రొటెస్ట్ విషయానికి వచ్చేప్పటికి ముందలే ఇన్ఫర్మేషన్ ఉంది, పలానా చోట కలుస్తున్నాం, అందరూ రావాలి, వచ్చి అక్కడ చేరదాం, అక్కడి నుంచి నిరసన తెలియచేద్దాం అని ఒకరినొకరు ఉత్సాహపరుచుకున్నారు. చూస్తే చిన్నగా జరిగేలా లేదు, దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందని రాజకీయ పార్టీలకి గవర్నమెంట్ కి క్లియర్ గా అర్థమైంది. ఆ నిరసన, ఆ తర్వాత జరిగే ఉద్యమం సక్సెస్ అయి ఏదైనా మంచి జరిగి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరితే ఆ క్రెడిట్ యువతకి ఇచ్చేయటం రాజకీయ పార్టీలకి ఎలా ఇష్టం ఉంటది? పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల కోసం వాళ్ళు కదా కష్టపడేది. అలా ప్రతి క్షణం ప్రజల కోసం కష్టపడే వాళ్ళు సాధించలేంది యువత సాధించారంటే రేపు ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్తారు? ఎందుకు మీ పార్టీ అని అడగరు, ఊరుకుంటారా? కాబట్టి ఏ ఉద్యమమైనా రాజకీయ ఉద్యమం అవ్వాలి, లేదంటే రాజకీయ పార్టీ మద్దతున్న ప్రజా ఉద్యమం అయి ఉండాలి. అంతేగాని ప్యూర్ గా ప్రజా ఉద్యమం అంటే ఒప్పుకుంటారా? ఏమైపోవాలి రాజకీయ పార్టీలన్నీ? అందుకే ఓ రాజకీయ పార్టీ నిరసన ప్రదర్శననే జరగనివ్వలేదు, ఇంకో రాజకీయ పార్టీ ప్రజా మూవ్మెంట్ లో ప్రయోజనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అనవసరమైన గందరగోళానికి కారణమైంది. మొత్తంగా పార్టీల స్వార్థం ప్రజల గొంతుని నొక్కేసింది. ఇక్కడితోనే అంతా అయిపోయినట్టు కాదు. యువత మరో మార్గం వెతకొచ్చు, అవకాశవాద రాజకీయాలు, అందులోనూ వాళ్ళ ప్రయోజనాలను వెతుక్కుంటూ ఉండొచ్చు. దాన్ని అవాయిడ్ చేయలేం. అవాయిడ్ చేయాలి అంటే ఓ లీడర్ తో కలిసి నడవటమే సొల్యూషన్. ఏపీ స్పెషల్ స్టేటస్ అంశం జల్లికట్టు అంత సింపుల్ కాదు. రాజకీయ ప్రమేయం తప్పనిసరి. యువత ఆవేశంగా సాధించేస్తాం అనుకోవటం పొరపాటే అవుద్ది. నిజాయితీ గల లీడర్ ఈ సమస్యని భుజానికెత్తుకుని పోరాటం చేస్తేనే ఏదైనా జరుగుద్ది. యువతే సాధిస్తది అనుకోవటం మన రాష్ట్రంలో అయితే కష్టమే. ఎందుకంటే ఎన్నో ఇష్యూలున్న యువతను విడదీయడానికి. కులం అనేది పెద్ద వెపన్. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నింటినీ ఎంత చక్కగా వాడుకోవాలో రాజకీయ పార్టీలకి తెలుసు. ఆ డిఫరెన్సెస్ అన్నింటినీ దాటుకుని అందరూ ఐక్యం కావాలి అంటే ఓ నిస్వార్థమైన నాయకుడు కావాలి. అతను బలమైన నినాదంతో అందరినీ ఏకం చెయ్యాలి. అప్పుడు ఎలాంటి పెద్ద సమస్య అయినా సింపుల్ గా తేలిపోద్ది. అలాంటి లీడర్ వీలైనంత త్వరగా తెలుగు ప్రజలకి నాయకత్వం వహించాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.